హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇంకా జ్యోతి సూర్య పెళ్లిరోజు ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. ఆనంది జ్యోతి సూర్య కోసం బొకే తీసుకుని వస్తుంది. తర్వాత పద్మమ్మ సింహాద్రి దగ్గర నిలబడి మౌనంగా అందర్నే చూస్తూ ఉంటుంది. బిడ్డా, నువ్విచ్చిన బట్టలే సూర్యసారు జ్యోతమ్మ వేసుకున్నారు చూడు అని చెప్పారు సింహాద్రి. పద్మమ్మ అది చూసి చాలా సంతోషపడిపోతుంది ఆనంది. నాయనా, నేను కూడా పోయి వాళ్లతో పాటు ఉంటాను అని చెప్పి అక్కడికి వెళుతుంది. బిడ్డ రాదనుకున్నానే అని సింహాద్రి అంటాడు. సూర్యసారు ఏమనలేదంటేనే బిడ్డను క్షమించినట్టేనయ్యా అని పద్మమ్మ చెప్తుంది. ఇంకా అందరూ బయట నిలబడి జ్యూసులు తాగుతూ ఉంటారు. ఇందుమతి, జీవన, అలేఖ్య ఆనందిని చూసి మండిపడుతూ ఉంటారు. దీన్ని ఇక్కడ్నించి ఎలాగైనా పంపించేయాలి అని అనుకుంటారు. దాంతో జీవన ఆనందికి దగ్గరగా వెళుతుంది. ఆనంది ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఆనంది పక్కనే ఒక గెస్ట్ సర్వర్ ఇచ్చిన జ్యూస్ని తీసుకుంటూ ఉంటాడు. అదే టైంలో జీవన వచ్చి ఆనందిని సర్వర్ మీదికి తోస్తుంది. దాంతో ఆనంది సర్వర్ మీద పడుతుంది. దాంతో సర్వర్ గెస్ట్ మీద పడతాడు. ఆ గెస్ట్ కింద పడిపోతాడు. అయ్యో అనుకుంటుంది ఆనంది. ఆ గెస్టుకు కోపం వచ్చి, ఇడియట్, చూసుకుండే పనిలేదా, కళ్ళు కనిపించటం లేదా అంటాడు. ఇంక సర్వర్ ఇలా చెప్తాడు, సార్, ఈ మేడంగారు తోయడం వల్లే నేను మీ మీద పడ్డాను అని చెప్తాడు. ఇంకా గెస్టు, ఏమ్మా, నీ కళ్ళు కనిపించటం లేదా అని ఆనందిని కోప్పడతాడు. సారీ సార్, కాలు స్లిప్ అయింది అని చెప్తుంది. ఇంకా ఊరుకోకుండా అక్కడే ఉన్న సునందతో, ఏంటి సునందగారు, మీ కోడల్ని సమాజసేవ కోసం అంకితం చేసినట్టున్నారు అని అంటాడు. దాంతో కోపం వచ్చిన సునంద, హలో మిస్టర్, నోరు కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది అంటుంది. ఇంకా జీవన వచ్చి, చూశావా ఆనంది, నీ వల్ల ఎంత గొడవ జరుగుతోందో అంటుంది. ఇంకా ఇందుమతి ఆనంది మీద రెచ్చిపోతుంది. ఊర్లో పెండ్లికి కుక్కల హడావడన్నట్టు ఎవడు పిలిచాడనే ఎగేసుకుంటూ వచ్చావు, ఎక్కడ ప్రశాంతంగా ఉండనీయవు, ఎవ్వర్నీ మనశ్శాంతిగా ఉండనీయవు. ఇప్పుడు ఏదో ఒక గొడవ, ఎవర్నో ఒకరిని బాధ పెడుతూనే ఉంటావు. పోవే, ఇక్కడ్నించి పో అని గట్టిగా అరుస్తూ చెప్తుంది. దాంతో ఆనంది చాలా బాధపడుతూ అక్కడ్నించి వెళ్ళిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.